పనికి వచ్చిందంటే తీసి పెడితే ఉపయోగంలాగా ఉండదుగా. అవునా? వద్దు వద్దు వద్దాను వద్దు కేసు వాయిస్ ఎవరు కార్డు తీసుకున్నారు? అక్కడ పార్టీ సంబంధించిన వాళ్ళేనండి. ఇది వాంటెడ్గానే జరిగినట్టు అనిపించింది. నేను పార్టీ అధిష్టానానికి చెప్పాను. ఒకసారి పార్టీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత నేను ఏ విషయం బయటపెడతాను. పార్టీలో వాళ్ళేనండి. జిల్లా కార్యదర్శి జనపతి రాంబాబు గారు నా మీద దాడి చేశారు. అలాగే నాతో వచ్చిన అబ్బాయిని కొట్టింది ఒంగోలుకు సంబంధించి ఆరిగి శివ షాలు అనేవాళ్ళు. నాకు అడ్డం వచ్చిన పెద్ద ఆయన్ని తలబగలు కొట్టిన వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. జనపతి రాంబాబు గారు ఉన్నారు, పిల్లి రాజేష్ గారు, వీళ్ళంతా గుమిగూడి గొడవ చేసి కొట్టారు. అవి నేను ఒకసారి పార్టీ అధిష్టానానికి చెప్పాను. దానికి సంబంధించి పైనుంచి నాకు ఏ ఆదేశాలు వస్తాయి దాన్ని బట్టి మూవ్ అవుతాను. ఇంకెక్కడితో దీనికి ఇంతకుమించి ఇంకేం చెప్పలేండి. నాగులుప్పలపాడు జెండావిష్కరణ, పార్టీ కార్యాలయం ఓపెనింగ్, అలాగే ఆ మండలంలో వినోదరాయనపాలెము, దాసరవారిపాలెము, కనపర్తి, అమ్మనపురంలో పెట్టారు జెండావిష్కరణలో. దాసరవారిపాలెం కంప్లీట్ చేసుకుంటున్నప్పుడు ఆ అబ్బాయిని కొట్టారు, దించి కారణం చెప్పకుండా కొట్టారు. అక్కడి నుంచి నేను సర్ది చెప్పి వాడిని కారులో వేసి లాక్ చేసుకొని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు మళ్ళీ నా మీద దాడి చేసిన సంఘటన కనపర్తి ఎంట్రన్స్లో జరిగింది. మళ్ళీ పొలాలు అంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇల్లు వస్తాయి అన్నమాట. చీకటి సరౌండింగ్ టర్నింగ్ అంతా. అక్కడ ఆపి వాళ్ళు అడగడానికి ఎందుకు కొట్టారు ఆ అబ్బాయిని అని చెప్పేసి వేరే పెద్దోళ్ళు అడగడానికి ఆపితే వాళ్ళని నన్ను ఆ అబ్బాయిని కొట్టారు. మళ్ళీ నాకు అనిపించింది అయితే ఇదేదో ఉద్దేశపూరితంగానే జరిగిందని అనిపించింది. అంటే చాలా రోజు ఇక్కడ అంతర్గతంగా చిన్న గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి కదా, తెలిసిందే కదా మీకు. ఆల్రెడీ ఇక్కడ నాకు పిలుపులు రావు, ఇదంతా జరుగుతూ ఉండిద్ది. బట్ నేను అధిష్టానం అధ్యక్షుల వారికి చెప్పాను, ఎలక్షన్ తర్వాత మాట్లాడదాం దాని గురించి అని చెప్పి అన్నారు. కానీ ఈలోపు ఇలా జరిగింది. సరే ఇంకా వాళ్ళ ఇంటర్నల్ కారణాలు ఏమైనా ఉండొచ్చు, నాకు తెలీదు.
దాని గురించి నేనేం మాట్లాడలేదు. అర్థం కాదు. పార్టీలో పాల్గొనకుండా యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటున్నారని చెప్పేసి కక్షపూరితంగా జరిగిందండి. అలాగేం లేదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రోగ్రామ్ అయినా నేను ఉంటున్నాను. ఏ జిల్లాలో నన్ను పిలుస్తున్నారు, వెళుతున్నాను. ఏ సమస్య ఉన్నా నాకు చెప్తున్నారు, వెళుతున్నాను. లోకల్గా నన్ను పిలవరు కాబట్టి నేను కనిపించట్లేదు. ఇవాళ మార్నింగ్ కూడా చూశారుగా, మీరు వచ్చి ఉంటారు అక్కడికి. ఎక్కడ వెనక కూర్చోబెట్టారు, మైక్ కూడా ఇవ్వలేదు. నేను పట్టించుకోలేదు అంతగా దాని గురించి. నేను పని చేయాలనుకున్నప్పుడు ఎక్కడైనా పని చేస్తాను. నాకు ఇక్కడే పని చేయాలని రూల్ ఏం లేదు. అది ఏం లేదు. అది వాళ్ళ కారణాలు ఏమైనా అయ్యి ఉండొచ్చండి, నాకు తెలీదు. ఈ విషయం పార్టీ ఆఫీస్కి చెప్పేశానండి. కంప్లైంట్ పెట్టమన్నారు. కంప్లైంట్ కూడా పెడుతున్నాను నేను. తర్వాత దాని గురించి రేపు అధ్యక్షుల వారితో చర్చించి ఎందుకని చెప్తాను. ఏంటండి, ఈరోజు మా మీద దాడి జరిగింది.